నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు గత 3 రోజుల నుండి రామన్నగూడెం ఆదివాసీ రైతులు నిరాహార దీక్ష చేస్తూ మా భూములు మాకు అప్పచెప్పండని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నారు. హామీ ఇచ్చి పై స్థాయి అధికారులు అమలు చేయనందుకు ఆగ్రహం చెందిన ఆదివాసీ రైతులు ప్రజలు నిరాహార దీక్ష చేపట్టారు. రామన్నగూడెం ఆదివాసీ రైతులు డిమాండ్లను జిల్లా కలెక్టర్ గారు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. రామన్నగూడెం గ్రామ రెవెన్యూ సర్వే 30, 36, 39 ఆదివాసీ పట్టా భూములను అటవీ శాఖ, రెవెన్యూ శాఖ జాయింట్ సర్వే నిర్వహించి ఆ భూములను ఆదివాసీ రైతులకు అప్పగించాలి. గతంలో 2 సార్లు నిర్వహించిన ఎంజాయ్మెంట్ సర్వే రిపోర్టును రెవెన్యూ అధికారులు వివరాలు వెల్లడించాలి. ఆదివాసీ రైతులకు ఇబ్బందులు గురిచేస్తున్న అటవీ శాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కోనేరు రంగారావు గారి కమిటీ సిఫార్సులను అమలు చేయాలన్నారు. అధికారులు వెంటనే స్పందించి వారిని జాయింట్ సర్వే నిర్వహించి వారి భూములు వారికి అప్పగించే విధంగా మనం ఒక ప్రయత్నం చేసే కార్యక్రమంలోనే తొంగూడ గ్రామ పంచాయతీ ప్రజలైతేనేముంది, ఇక్కడ ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ఉలనూరు గ్రామస్తులు కావచ్చు, మన పొనుకుల ఈ ఉలనూరు ఆ గ్రామ పంచాయతీ నుంచి కొంతమంది మిత్రులు కూడా అందరూ వచ్చి మీకు సంఘీభావం చేస్తున్నారు. మీ పోరాటానికి ఎప్పుడు మేము ఆదివాసీ తరఫున మనకి మనం పోరాటం చేసుకోవాలా, మన హక్కులు మన భూములు మనం సాధించుకునే విధంగా ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉండాలని ఒక కొమరం భీం, ఒక బిర్సా ముండా లాంటి ఒక పోరాటాన్ని రామన్నగూడెం ప్రజల్లో చూస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క గ్రామం ఏ పోరాటమైనా సాధించే విధంగా ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ ముస్లిం ముత్తుక అందరూ కూడా మన హక్కుల కోసం మనం పోరాడదాం, సాధించుకుంటాం. భవిష్యత్తు తరాల పిల్లలు కూడా మనం ఆదర్శంగా నిలిచే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముఖ్యంగా మనం ప్రతి ఒక్క ఆదివాసీ బిడ్డ ముందుగా చదవాలి. చదువుతో పాటు మన హక్కులు మన చట్టాలు తెలుసుకోవాలి. వాటి అనుగుణంగా ఉద్యమాలతో పాటు లీగల్ కూడా పోరాటం చేసే విధంగా మన లాయర్లు మన నాయకులు మనం ఉండేటట్టు తయారవ్వాలి. ఈ విధంగా మీరంతా వచ్చినందుకు కూడా ఎప్పటికీ మీకు మేము సంఘీభావంగా ఉంటాం. ఈ పోరాటానికి ఈ జిల్లా తరఫున ఆదివాసీ నాయకత్వం కూడా త్వరలో ఇక్కడ తీసుకొచ్చి మీ యొక్క పోరాటానికి మద్దతు తెలియజేస్తామని ఈ అవకాశం ఇచ్చినందుకు నా ఆదివాసీ సమాజం అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మన యూనిట్ ఎప్పటికీ ఇలాగే ఉండే ఎన్ని వ్యక్తిగత పగలున్నా ఏమున్నా మన హక్కు కోసం, మన భూమి కోసం, మన భుక్తి కోసం, మన గుడ్డు కోసం, గూడు కోసం ప్రతి ఒక్కరూ జెండా పట్టి పోరాడే విధంగా సమసిద్ధం అవ్వాలని కోరుతూ జై ఆదివాసీ, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, జై ఆదివాసీ. Yeah.